దీన్ని రెండుగా చెప్తారు. ఒకటి ఇన్సామ్నియా, లేకపోతే హైపర్సామ్నియా. సింపుల్ గా చెప్పాలంటే ఒకటి అసలు నిద్ర పట్టకపోవడం. వాళ్ళు ఎంత అలసిపోయినా సరే, ఎంత ఎగ్జాస్ట్ అయినా సరే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదో ఒక ఆలోచన మైండ్ లో నడుస్తుంటుంది. లేకపోతే ఒకవేళ పడుకున్నా నిద్ర పట్టినా ఏదేదో పిచ్చి పిచ్చి కలలు, అలా అర్థం పర్థం లేని కలలు. పడుకోవటానికి ఏదో 4-5 గంటలు పడుకున్నట్టు ఉంటారు వాళ్ళు, కానీ లేస్తే నార్మల్ గా ప్రాపర్ గా నిద్రపోతే ఎంతైతే రిలాక్స్ అవుతామో అంత రిలాక్సేషన్ ఉండదండి. సో అసలు నిద్ర పట్టకపోవటం, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రీమ్ పిచ్చి పట్టినట్టు నిద్రపోవటం. అసలు రోజుకి 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు వాళ్ళు నిద్రపోతుంటారు. నిద్ర పట్టకపోయినా మెంటల్ బ్రేక్ డౌన్ కి సిమ్టమే అది. లేదా అతిగా నిద్రపోతున్నా సరే మెంటల్ గా బ్రేక్ అవుతున్నాం అన్న సిమ్టమ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక మీరు గమనిస్తే హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకు ముందు ఎలా తెలుస్తుందో, మనం మెంటల్ గా బ్రేక్ డౌన్ అవుతున్నాం అని మనకు ముందు తెలుస్తుంది. తెలిస్తే మనం ఏం చేయగలం? తగిన జాగ్రత్తలు తీసుకోగలం.